నమస్కారం. ఈరోజు మనం కన్నప్ప సినిమా ట్రైలర్పై వచ్చిన ఒక ఆసక్తికరమైన విశ్లేషణను పరిశీలిద్దాం. ఆ విశ్లేషణ ప్రకారం ట్రైలర్ అద్భుతంగా ఉందంటున్నారు. ముఖ్యంగా తిన్నడి పాత్ర చుట్టూ అల్లిన కథ అది చాలా బలంగా ఉందని చెప్తున్నారు. అవును, నేను కూడా గమనించాను. విశ్లేషణలో ప్రధానంగా ఆ వాయులింగం గురించి మాట్లాడుతున్నారు కదా. కరెక్ట్. కథ మొత్తం ఆ వాయులింగం చుట్టూనే తిరుగుతోందని, దాన్ని కాపాడడమే తిన్నడి ముఖ్యమైన పని అని అంటున్నారు. ముఖ్యంగా ఆ డైలాగ్, ఆ తిన్నడు సామాన్యుడు కాదు, అతన్ని దాటి వాయులింగాన్ని చేరడం అసాధ్యమనేది ఆ పాత్ర ఎంత పవర్ఫుల్లో చూపిస్తోందని విశ్లేషకులు బాగా హైలైట్ చేశారు. నిజమే. అంటే ఆ డైలాగ్ వింటేనే కథలో ఎంత సంఘర్షణ ఉందో అర్థమవుతోంది. ఆ వాయులింగం వెనుక ఏదో రహస్యముందని, దానికోసం విలన్స్ ప్రయత్నిస్తుంటే తిన్నడు దాన్ని కాపాడటానికి ప్రాణాలు కూడా ఇస్తాడని చెప్పడం, అది కథకు చాలా ఉత్కంఠను జోడిస్తోంది. అవును, కేవలం భక్తి మాత్రమే కాదు, ఒక పెద్ద పోరాటంలా చూపిస్తున్నారు. ఆ విశ్లేషణలో ఇంకో పాయింట్ ఏంటంటే, తిన్నడి బాధ్యత వాయులింగం వరకే కాదట. ఓ అలాగా. తన గూడెం ప్రజల కూడా అతను రక్షకుడట. ఆ డైలాగ్ ఉంది కదా, ఈ గూడెంలో ఏ బిడ్డ